ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడైతే రేషన్ షాప్ డీలర్లకు సంబంధించి అయితే కొంతమంది అభ్యర్థులు అయితే ఎగ్జామ్స్ అయితే రాయడం జరిగింది, తర్వాత అయితే రిజల్ట్ అయితే రావడం జరిగింది. కానీ వీరికైతే ఉద్యోగం రాలేదని అయితే వీరైతే రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వద్దకు అయితే రావడం జరిగింది. కొంతవరకు అయితే ధర్నా చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే మనతో పాటు కొంతమంది అభ్యర్థులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? సార్ అయితే యాక్చువల్గా ఎగ్జామ్ అని చెప్పారు, ఏమంటారు అప్లై చేసుకోండి, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఫామ్ తీసుకోండి అని చెప్పారు. 100 రూపాయలు పెట్టి మేము హైదరాబాద్ నుంచి వచ్చి ఫామ్ తీసుకున్నాం సార్. తీసుకున్న తర్వాత ఫిలప్ చేసి ఇచ్చిన తర్వాత డేట్ ఇచ్చారు 15th నాడు. డేట్ ఇచ్చిన ప్రకారం మేము ఎగ్జామ్కి హాజరైన తర్వాత వారం 10 రోజుల వరకు రిజల్ట్ వస్తాయని చెప్పారు. రిజల్ట్ వస్తాయని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే సార్ తెలిసిన వాళ్ళకే ఇంటర్వ్యూ పెడుతున్నారు. మంచి మార్కులు వచ్చినాయి సార్, నాకు 80 మార్కులకు 54 మార్కులు ఇట్లా వచ్చినాయి, మంచి మార్కులు వస్తున్నాయి. నేను గూగుల్లో చూసుకున్నాను ప్రతి ఒక్కటి, ఎందుకంటే ఆన్సర్ షీట్ ఇవ్వరు కదా సార్. సో దానివల్ల నేను చూసుకున్న తర్వాత నాకు మంచి మార్కులు వస్తున్నాయి. నేను బీటెక్ స్టాండర్డ్ సార్. నేను డైలీ నా సిరిసిల్ల లోకలు డైలీ లైబ్రరీకి వెళ్ళి చదువుకోవడము, మంచి మంచి ఉద్యోగాలకు కాంపిటేటివ్ ఎగ్జామ్లకు నేను ఎగ్జామ్కి రాయడము, అయినా కూడా బాధపడకుండా ఈ ఎగ్జామ్ రాశాను. ఎందుకంటే బీటెక్ స్టాండర్డ్ అయి ఉండి కూడా నేను 10వ తరగతి క్వాలిఫికేషన్తో కూడా ఒక ఉద్యోగం సాధించాలనే క్రమశిక్షణతో డైలీ చదువుకుంటూ రాత్రింబగళ్ళు. మాది పూర్ ఫ్యామిలీ సార్ నాది. సో ఇప్పుడు ఏమంటారు ఆన్సర్ షీట్ ఇవ్వకుండా, ఆన్లైన్లో షో చూపెట్టకుండా, లేకపోతే వచ్చిన మార్కుల ఆధారంగా పేస్ట్ చేయకుండా వాళ్ళ మీద సార్ ఎలా ఇస్తారు మీరు అని నేను అడుగుతున్నాను సార్. లేదు అంటే దీన్ని ఎట్లయినా రద్దయినా చేయండి, లేకపోతే మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయండి, మళ్ళీ అప్లై చేసుకొని మళ్ళీ మేము ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నాము. ఓకే, దీనికి అర్హతలు ఏమేమి ఉన్నాయండి ప్రధానంగా? సార్ ఎగ్జామ్ రాయడానికి అర్హతలు ఏమైనా? ఓన్లీ క్లాస్. ఓకే, ఎవరైనా రాయొచ్చు, 10th పాస్ అయిన వారు ఎవరైనా రాయొచ్చు అని. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? ఎంతమంది అభ్యర్థులు రాయడం జరిగింది దీనికి? సార్ 58 పోస్టులు ఉన్నాయి సార్. సిరిసిల్ల వారిగానే అయితే ఓన్లీ సిరిసిల్లలో సార్ క్యాస్ట్ వైజ్గా బీసీబీ ఒక పోస్టు, పెద్దూరికి ఓసీ అట్లా ఇచ్చారు సార్. చాలా ముస్తాబాదు, పోతుగల్, చిన్న బోనాల అన్నీ ఇచ్చారు సార్. అన్ని నగర్లకు, అన్ని ఊర్ల వారికి అందరికి ఇచ్చారు. సో మేము అందరం దానికోసం ఆశ చూపి మేము అప్లై చేసుకోవడం జరిగింది సార్. కష్టపడకుండా మేము ఇన్ని సంవత్సరాలు కూర్చొని చదువుకొని, మేము చదువుకున్న వారికి ఉద్యోగం రాకుండా ఎవరో క్వాలిఫై అయిన వాళ్ళకు ఇచ్చి, డబ్బులు కట్టిన వాళ్ళకి ఇచ్చి ఇట్లా అమ్ముడుపోతే చదువుకొని ఎందుకు సార్? మరి మేము మా బాధ మీకు తెలియట్లేదా? అయ్యా కలెక్టర్ గారు, దీన్ని ఎట్లా అయినా మీరు రద్దు చేయండి, లేదు అంటే మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయండి. వినతి పత్రం ఇచ్చారు, ఎవరికైనా కంప్లైంట్ చేస్తారా దీని గురించి మీరు? ఇప్పుడు చేయడానికి మేము వెళ్తున్నాం సార్. ఓకే అమ్మ, మీరు కూడా రాశారండి? మేము కూడా రాశాను. నేను ఎంఏ బీఈడి కూడా చేశాను. నాకు మొన్న కేజీబీవీలో 5th ర్యాంక్ వచ్చింది నాకు. కానీ ఎస్సీ క్యాండిడేట్ను పిలిచి ఎస్సీ 11th ర్యాంకు, నాది 5th ర్యాంకు. అయినా కూడా నేను అక్కడ ఎస్సీ రిజర్వేషన్ అని చెప్పేస్తే నేను బీసీబీ అయ్యింది. నేను ఆ పోస్ట్ వదిలేసుకున్నా. పోనీ నాలాంటి ఆడపిల్ల అని నేను అక్కడ వదిలేసుకొని ప్రైవేట్ స్కూల్ చెప్పుకుంటా సార్. నేను ఇప్పుడు అది తక్కువ అయినా సరే నేను బీఈడిలో క్వాలిఫై అయ్యి ఉండి 5th ర్యాంక్ అయ్యి వచ్చి ఉండి కూడా నేను ఈ ఎగ్జామ్ రాయడానికి ఏదో ఒకటి, నేను హ్యాండిక్యాప్డ్ కాబట్టి నా కుటుంబ పోషణకు నా భర్త నాకు సహకరించకపోవడం వల్ల నేను నా కాళ్ళ మీద బ్రతకాలని ఉద్దేశం కొద్ది నేను ఇది రాసినందుకు రిజల్ట్ లేదు, మార్కుల లిస్ట్ అవుట్ లేదు. ప్లస్ ఇక్కడ మా తంగలపల్లిలో 2 పోస్టులు ఉన్నాయి సార్. బీసీబీ ఉమెన్ అని ఇచ్చిర్రు, హ్యాండిక్యాప్డ్కు రిజర్వేషన్ లేకుండా బీసీబీ ఉమెన్ ఎక్కడి నుండి వచ్చింది? అది మాకు, నేను ఇప్పుడు దాని గురించి నేను అడగడానికి 2 పోస్టులు ఉన్నాయి సార్, ఇందిరానగర్, పద్మనగర్. అలా బీసీబీ ఉమెన్ అన్నప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇవ్వాలి. అది ఇవ్వకుండా, మార్కుల లిస్ట్ అవుట్ ఇవ్వకుండా, కనీసం ఇంటర్వ్యూ కూడా 1:5 అన్నారు. 1:5 లేదు, ఏది లేదు, అసలు ఇన్ఫర్మేషనే లేదు మాకు. ఎగ్జామ్ రాసినాం, కండక్ట్ చేసి వచ్చినాం. మేము ఆ మాత్రం నాలెడ్జ్ ఉందో లేదో మేము మార్క్స్లు చూసుకుంటే మాకు కూడా తెలుస్తుంది కదా ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదు. మార్క్స్ చూపిస్తే మాకు వాళ్ళకంటే తక్కువ ఉన్నాయి కావచ్చు, అందుకే రాలేదని మేము పక్కకు తప్పుకుంటాం కదా. అది కూడా లేదు కాబట్టి మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఇక్కడ నుండి కదలాలనుకోలేదు. ఖచ్చితంగా మాకు న్యాయం చేయాల్సిందే. మేము 10th క్లాసు పరీక్షను కూడా బీఈడీ చేసిన వాళ్ళం ఎందుకు రాసినాం? ఏదో ఉపాధికి, నార్మల్ పర్సన్స్ ఏదో పని చేసుకొని బతుకుతారు, కానీ మా అలాంటి వాళ్ళు రిస్క్ తీసుకోలేరు, పని చేయలేరు. మాకు ఉన్నదాన్నైనా మేము అంత చదివి కూడా మేము దిగజారి రాస్తున్న పరీక్షను కూడా మీరు ఇంత మోసం చేస్తున్న ఈ ప్రభుత్వం. ఆడవాళ్లకు మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తున్నారు. ఏది సార్, ఎక్కడుంది ఆడవాళ్ళకు న్యాయం? ఎక్కడ జరిగింది? అందులో ఇచ్చిన లిస్టులా ఉమెన్ అని ఇచ్చారు, ఏది ఉమెన్ పేరు ఇవ్వలేరు, మార్కులు ఇవ్వలేరు. మరి ఏంటంటే మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు? మేము ఖచ్చితంగా నేను మాత్రం మాకు న్యాయం జరిగేంత వరకు నేను ఊరుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే నేను
ఇంతకుముందు మొన్న 19 సెప్టెంబర్ 19 రోజే ఇంటర్వ్యూస్ అయిన కేజీబీవి అక్కడికి వెళ్ళి నేను డిఓ సార్ని అడిగితే వాళ్ళే కేటాయించింది వాళ్ళకే అంటారు. ఇక్కడ నాకు కేటాయించింది నాకెందుకు ఇవ్వరు, అది నా క్వశ్చన్. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఇక్కడైతే ఒక్కొక్కరిది ఒక్కొక్క పరిస్థితి అయితే ఉంది. ఒక్కొక్కరైతే ఉన్నత చదువులు చదివి ఎంఏ బీఈడి కావచ్చు, బీటెక్ కావచ్చు, ఉన్నత చదువులు చదివి కేవలం 10వ తరగతి పరీక్ష అర్హులైనప్పటికీ సైతం మేమైతే దిగజారి రాయడం జరిగింది, మాకైతే ఉద్యోగాలు అయితే ఇవ్వడం లేదని అయితే వీరైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మాకు డిజబిలిటీ సంబంధించి అయితే మాకైతే అవకాశాలు కల్పించాల్సింది పోయి కొంతమంది అయితే ఇతరులకైతే కల్పిస్తున్నారని చెప్తున్నారు. మనతో పాటు మరికొంతమంది బాధితులు అయితే ఉన్నారు, ఇక్కడైతే అభ్యర్థులు అయితే ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఇంకా ఏం చెప్తారు దీనికి సంబంధించి? నేను మా గ్రామం నుంచి 5గురం అప్లై చేసుకుంటే అందులో నేను డిజేబుల్డ్, మా మిస్సెస్ని ఎగ్జామ్ రాయించిన, ఫ్యామిలీ ఒకటే కాబట్టి డిజేబుల్డ్కి ఖచ్చితంగా నాకు వస్తుందని ఎంతో ఆశతోటి ఎగ్జామ్ రాయిస్తే ఆ ఎగ్జామ్ ఫలితాలు బయట పెట్టకుండా ఆ ఊరి నుండి కేవలం ఒక్కరినే ఇంటర్వ్యూ అని చెప్పేసి ఆర్థికంగా స్థిరపడ్డ వాళ్ళకి అవకాశం ఇచ్చిండ్రు. నాలాంటి పేదవాళ్ళని పక్కకు పెట్టి ఆర్థికంగా స్థిరపడ్డ వాళ్ళకి ఇచ్చిండ్రు. ఇప్పుడు ఈ జిల్లాలో మొత్తం ఒక వ్యక్తి శాసిస్తున్నట్టు మాకు అనుమానాలు తావిస్తున్నాయి. ఎందుకు అనంటే వాళ్ళ పార్టీకి చెందిన కార్యకర్తనే ఇవాళ ఫోన్ చేస్తే, ఆ సదరు కార్యకర్త ఫోన్ చేస్తే ఇక్కడ శాసిస్తున్నటువంటి కేకే మహేందర్ రెడ్డి గారికి ఫోన్ చేస్తే నా ఇష్టం ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటా, ఆయన ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకుడు కాదు, ప్రజాప్రతినిధి కాదు, నా ఇష్టం ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటామని అంటే దీని వెనుక ఎంత వసూళ్ల పర్వం దాగి ఉందో మాకు అర్థమవుతుంది. ఇది పూర్తిగా చట్ట విరుద్ధంగా ఈ నియామకాలు జరుగుతున్నాయి. దీన్ని వెంటనే నిలిపివేయాలి, లేదా ఎంతమంది అయితే ఎగ్జామ్ రాసిర్రో వాళ్ళందరినీ ఇంటర్వ్యూలకు పిలిచి వారి కుటుంబ పరిస్థితిని, వారి కుటుంబ ఆదాయాన్ని బట్టి మీరు ఎంపిక చేస్తే బాగుంటుంది. లేకపోతే ఇది పేదల పొట్ట మీద కొట్టిన ప్రభుత్వంగా నిలిచిపోతుంది. ఇక్కడ కలెక్టర్ గారు కూడా, ఆర్డీఓ గారు కూడా ఆ కేకే మహేందర్ రెడ్డి గారి ఏదైతే మాట చెప్తుండో ఆ మాటనే ఫాలో అవ్వకుండా వారినే సెలెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఒకటి తెలివిగా ఉపయోగించింది ఏం చేస్తున్నారంటే ఏది ఉన్నా కలెక్టర్ చేతుల అని చెప్పేసి చేతులు దులుపుకుంటున్నారు. చీకటి రూముల వాళ్ళు కలెక్టర్ గారు, ఈ కేకే మహేందర్ రెడ్డి గారు ఏది చెప్తే కలెక్టర్ గారు అది ఫాలో అవుతున్నారు. ఇది నిజంగా పేదల ప్రభుత్వం అని నమ్మిన ప్రజలపైన ఇది పేదల పొట్టగొట్టే ప్రభుత్వంగా మాకు కనబడతా ఉంది. ఇది ప్రజాపాలన కాదు, పైసల కలెక్షన్ల పాలనగా మేము భావిస్తూ ఉన్నాం. మా రేషన్ డీలర్ల నియామకాలనే ఇంత జరుగుతూ ఉంటే అవినీతిని అంతం చేస్తా అన్న ముఖ్యమంత్రి గారు దీనికి ఏ సమాధానం చెప్తారు? సిరిసిల్లాలో ఇంత జరుగుతున్నా మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు? వెంటనే మీరు ముఖ్యమంత్రి గారు చొరవ చూపి పేదలకు న్యాయం చేసే విధంగా మీరు మరొకసారి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వాలి. అందరూ ఎవరైతే లబ్ధిదారులు ఆశపడి ఎగ్జామ్ రాసిర్రో వారందరినీ పిలుచుకొని ఇంటర్వ్యూలు నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఓకే, అధికారులతో మాట్లాడారా, మరి ఏం చెప్తారండి వారు? మేము అధికారులతో మాట్లాడితే మాకు నోటిఫికేషన్లో ఏ విధంగా అయితే వచ్చిందో అదన్నే ఫాలో అవుతున్నామనే విషయాన్ని చెప్తున్నారు. మొన్న ఒకటి ఎగ్జాంపుల్, ఈ నియామకాలనే తంగలపల్లి మండల ఎంఆర్ఓ గారు, ఇది 10th క్వాలిఫికేషన్ తోటి ఎగ్జామ్ జరుగుతుంది. 40 సంవత్సరాల లోపు ఉండాలి. ఒక అమ్మాయికి, మా నేరల నుంచే ఒక అమ్మాయికి 7వ తరగతి చదువుకున్నది, 49 సంవత్సరాలు ఉన్నది. ఆమెకు ఆల్ టికెట్ ఇష్యూ చేసిర్రు. అది ఎట్లా జరిగింది? ఇది వాస్తవం. నేను పోయి కలెక్టర్ గారిని, ఎంఆర్ఓ గారిని నిలదీస్తే అప్పటికప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసిండు. అంటే మాకు తెలిసి నిలదీస్తే క్యాన్సిల్ చేసిర్రు. ఇప్పుడు అంత నియామకాలు అయిన తర్వాత మాకు ఇప్పుడు తెలుస్తుంది ఒక్కొక్కరి దగ్గర 3 లక్షలు 2 లక్షలు ఇట్లా పైసలు వసూలు చేసిండ్రని ఇప్పుడు తెలుస్తుంది. అందుకే మేము ఇవాళ రోడ్డు మీదకి వచ్చినాం. మా ఫలితాలను బయట పెట్టాలి, మా అందరినీ ఇంటర్వ్యూలను పిలవాలి, మా కుటుంబ పరిస్థితులను తెలుసుకోవాలి, అప్పుడు మీరు నియమించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రస్తుతం అయితే మనకి ఇదే అంశానికి సంబంధించి మరికొంతమంది అభ్యర్థులు అయితే ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదు. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ మాది ముస్తాబాద్ మండలు గూడూరు గ్రామం సార్ మాది. మాకు ఆర్థోపెటిక్ హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్ వచ్చింది సార్. మేము 5గురం అప్లై చేసినాం సార్. అందులో ఒక అమ్మాయిని మాత్రమే సీక్రెట్గా పిలుచుకొని ఆర్డీఓ ఆఫీస్ పిలుచుకొని ఆమెను సెలెక్ట్ చేసిర్రు. నేను BA BEd, ఇంకొక అబ్బాయి మన డిగ్రీ, ఆమె ఇంటర్మీడియట్ క్వాలిఫైడ్. అయినా కూడా మాకు మార్క్ లిస్ట్ అనేది బయట పెట్టకుండా ఒక క్యాండిడేట్ను సీక్రెట్గా తీసుకుపోయి నువ్వే సెలెక్ట్ అయినట్టు ఇంటర్వ్యూకు కాల్ చేయడం అనేది కరెక్ట్ కాదు సార్. ఒకలా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళు ఉపయోగించి వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు సార్ వాళ్ళు. మేము ఆర్థికంగా బలహీనంగా ఉన్నాం సార్. మేము ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? వీళ్ళు రాజకీయ నాయకులు అనేటోళ్ళు ప్రజల కోసం బయటకు రావాలి, పైసల కోసం కాదు. ప్రజలకు న్యాయం చేయాలి, లేని వారికి న్యాయం చేయాలని రావాలి తప్ప
లేని వారిని కొట్టి ఉన్నోనికి పెట్టేటట్టు అటువంటి రాజకీయ నాయకులు రావద్దు. ఈయనకు ఎటువంటి పవర్స్ లేవు, ఆ ఇంటికాడ కూర్చుంటే చక్రాన్ని దింపుతుండు. అటువంటి నాయకులు ఎందుకు సార్ మనకుండి? ఒక వ్యక్తికి ఒక 5 అప్లై చేస్తే ఒక్క క్యాండిడేట్ని తీసుకుపోయి నువ్వు ఎట్లా సెలెక్ట్ చేస్తావు? మా మార్కులు కూడా బయట పెట్టాలి కదా. నువ్వు బయట పెట్టకుండా ఆమెను తీసుకుపోయి సాటు తీసుకుపోయి ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళకు 2వ సారి కూడా ఎగ్జామ్ కూడా రాపిచ్చిరట. మేమేం చేసినాము, మన సమాచార హక్కు కింద పెడతాం కదా సార్, మేము ఎట్లా పెడతాం అనుకున్నాం. అది బయట పడుతుంది ఏం చేసారు, 2 సార్లు ఎగ్జామ్ కూడా రాపిచ్చిరట. అటువంటి వ్యవస్థలో ఉన్నాం కాబట్టి ఈ రేషన్ డీలర్ల నియామకాన్ని రద్దు చేస్తారా లేకపోతే మళ్ళీ ఇంటర్వ్యూలు పిలుస్తారా? మొత్తానికైతే రద్దు కొత్త నోటిఫికేషన్ వేసినా మేము ఎగ్జామ్ రాయడానికి రెడీగా ఉన్నామన్నా. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము కొంతవరకు అయితే అక్రమ వసూళ్లకు కావచ్చు, అవినీతికి అయితే కొంతమంది అధికారులు అయితే పాల్పడుతున్నారని చెప్పేసి అయితే కొంతమంది అభ్యర్థులు అయితే వెల్లడిస్తున్న పరిస్థితి అయితే మనం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ దగ్గర అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే 40 సంవత్సరాల వయసు కావచ్చు, అంతేకాకుండా 10వ తరగతి అర్హత అయితే కంపల్సరీ కావాలని చెప్పేసి అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత అయితే కొంతవరకు 49 సంవత్సరాల మహిళ కావచ్చు, అంతేకాకుండా 7వ తరగతి చదివినప్పటికీ సైతం హాల్ టికెట్లు అయితే ఇష్యూ చేశారని అయితే వీరైతే ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఇటువంటి వారి దృష్టిని మేమైతే అధికారుల దృష్టికి తీసుకెళ్లిన తర్వాత అయితే హాల్ టికెట్ అయితే క్యాన్సిల్ చేశారైతే వారైతే ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికైతే ఖచ్చితంగా దీని అయితే క్యాన్సిల్ చేయాలి, మాకైతే న్యాయం చేయాలని అయితే వీరైతే రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ దగ్గరికి అయితే రావడం జరిగింది. కొంతమంది కాంగ్రెస్ నాయకులు అయితే అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారైతే వీరైతే ప్రధాన ఆరోపణ చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.